హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో ఉప్మా అండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ముందు వీడియోలో చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అండి, ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి అబ్బా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల వరకు ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని ఈ వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మరోవైపు స్టవ్ పై ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 5-6 కాజు ముక్కల్ని వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాజు మంచిగా గోల్డ్ కలర్కి వచ్చాయి కదా. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని చుంచుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు తీసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని వేసుకొని పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని జల్లించుకొని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి, సుజీ రవ్వ. ఈ విధంగా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా కలుపుతూ 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన రాగి పిండి ఉప్మా మంచిగా ఫ్రై అయ్యి ఉండలు కట్టకుండా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యాక చూడండి, పొడి పొడిగా మంచిగా ఫ్రై అయింది కదా. కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది, మంచి వాసన కూడా వస్తుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక చూడండి, వాటర్ కూడా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఫ్రై చేసుకున్న రాగి పిండిలో కొద్దిగా చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని మనం మరిగించుకున్న వాటర్ని కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. మనం రాగి పిండితో ఇలా వారానికి 2 సార్లు వెరైటీగా చేసుకొని తీసుకున్నామంటే మనకు గుండెపోటు నుండి రక్షిస్తుంది, క్యాన్సర్ లాంటి వ్యాధులను రాకుండా చేస్తుంది. అలాగే మన ఎముకలను కూడా దృఢంగా చేస్తుంది, మన దంతాలకు కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను, మీరైతే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే రుచితో టేస్టీ రాగి ఉప్మా రెడీ అండి. ఇలా రాగి పిండితో ఉప్మా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదండి హెల్త్ బెనిఫిట్స్. ఇంకా షుగర్ మెయిన్ ఇంపార్టెంట్ కదండి. ఇవాళ రేపు చాలామందికి షుగర్ కూడా వస్తుంది కాబట్టి షుగర్ని అదుపులోకి తీసుకుంటుంది. చూడండి, ఇలా మంచిగా పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తీసుకుంటే అదిరిపోతుంది. పల్లి చట్నీ కదండి, ఇందులోకి మజ్జిగతో సర్వ్ చేసుకున్న కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్.